ఉంటే మాత్రం ఎందుకు అఘోరి ఆ వర్షిని వెంటబడింది? లేదంటే ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈరోజు ఈ మీడియా దగ్గర ఇవన్నీ విమర్శలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకు? వీటికి శాస్త్రపరంగా కూడా కొన్ని కారణాలు ఉంటాయి. మీడియాలోకి రావడానిక అంటే ఇట్లా స్క్రీన్ లో వాళ్ళు ఇటువంటి మీడియాకి అఘోరి రారండి, మనమే మీడియా అఘోరి దగ్గరికి అదే వాళ్ళకి అవసరమే లేదు, వాళ్ళకి అంత శక్తులు ఉంటాయి. వాళ్ళకి శాస్త్రపరంగా ఏంటంటే కొన్ని రకాలైన నక్షత్రాల పర్టికులర్ నక్షత్రం ఉన్నటువంటి స్త్రీ వాళ్ళకి అవసరం అవుతుంది. ఎవరు పడితే వాళ్ళు కాదు. శంకిని జాతి స్త్రీ కొన్ని నక్షత్రాలు ఉంటాయి, ఆ పర్టికులర్ స్త్రీ మాటే వాళ్ళకి కావాలి పూజకి. బహుశా ఈమెలో ఏమైనా కొన్ని లక్షణాలు కనబడ్డాయేమో, ప్రత్యేకమైనటువంటి నక్షత్రంతో పుట్టినటువంటిదా కానీ. సరే, అమ్మాయి కావాలంటే మరి పెళ్లి చేసుకునే వరకు దిగజారాలా? పెళ్లి చేసుకుంటారని ఫస్ట్ చెప్పలేదండి. మొదటిసారి వెళ్ళినప్పుడు హిందూ సంఘాలు ఏ రకంగా చూస్తారని గురువుగా భావించారని చెప్పింది. ఫస్ట్ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద మేము ఎంతో గౌరవం చూపించాము, తల్లిదండ్రుల పట్ల ఎంతో సింపతి కూడా చూపించాము. ఎందుకంటే వర్షిని ఏం చెప్పిందంటే తాను వెళ్ళింది కేవలం కూడా ఒక తీర్థయాత్రలు చేస్తున్నాము, ఈ యొక్క జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటున్నాం అని కూడా చెప్పడం జరిగింది ఆమె. అలా వెళ్ళినటువంటి వ్యక్తి కూడా వాళ్ళ మధ్య ఈ ప్రయాణంలో శారీరక సంబంధం అనేది ఏర్పడింది. వాళ్ళు ఈ యొక్క సూర్యగ్రహణం రోజు కూడా కొన్ని క్షుద్ర పూజలు అనేవి నిర్వహించడం వల్ల వీటన్నిటి వల్ల కూడా ఆమెకి అఘోరికి కూడా ఆమె మీద ఉండేటువంటి ఎఫెక్షన్ కూడా పెరిగింది. ఈమె తన దగ్గరే ఉంటే ఇక శాశ్వతంగా తనకు ఉపయోగపడుతుంది అనే భావన ఆమెకు వచ్చింది. సో ఈమె మన దగ్గరే ఉండాలనే ఉద్దేశం శిష్యురాలుగా స్వీకరిస్తారని చెప్పింది. వాళ్ళిద్దరి మధ్య అలా డిస్కషన్ అయినప్పుడు ఈ విషయంలో ఈ యొక్క వర్షినికి ఈమె సంగతి తెలిసినా ఎప్పుడు అంతకుముందు తెలియదు ఆమెకి. ఈమె ప్రయాణంలో ఏంటంటే అఘోరి దగ్గర ఆమె కారులో కట్టల కొద్ది డబ్బులు ఉంటాయి, పైకేమో పుర్రెలు కనిపిస్తుంటాయి, ఎందుకంటే ఎవరైతే దగ్గర రావడానికి భయపడతారు. కానీ డౌన్ లో అంతా కూడా నోట్ల కట్టలు ఉంటాయి, 500 రూపాయల కట్టలు ఉంటాయి.